అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, నాయన మరొకసారి ప్రభా నీ పాద సన్నిధిలో నాయన మరి చేరుచుటకు నాయన మాకు అందరికీ ఇచ్చినటువంటి భాగ్యమును బట్టి నాయన నీకు వందనాలు ప్రభా. అయా తండ్రి నాయన మరి సామెతల గ్రంథం ద్వారా నాయన నాతో మాట్లాడడానికి నాయన నీవు ఇచ్చినటువంటి నాయన ఈ యొక్క వాక్యంకై నీకు స్తోత్రములు. అయా నాయన నీవే నాయన మరి నన్ను మరుగుపరిచి నాయన నాతో నాయన మరి మాతో నాయన నీవు మాట్లాడండి. నాయన నీవే మహిమ ఘనత ప్రభావములు తండ్రినైనా పొందుకున్నట్టుకు నాయన మా యొక్క నాయన జ్ఞానేంద్రియాలను తండ్రినైన మరి ఏకముగా తండ్రినైన నీ యొక్క ఆధీనంలో నాయన తీసుకోవడమని నాయన నీవే మహిమ పొందుటకు నాయన సహాయం చేయమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. అయితే మనం గతించినటువంటి వారంలో కూడా మన సామెతల గ్రంథం ఇదే 111వ కీర్తన మనం చూసాం. అయితే ఈ అన్నిటికంటే ఇది కంటిన్యూషన్, మనకి ట్విన్స్ లేకపోతే దీని కంటిన్యూషన్ అంటే 111 నుంచి 112వ కీర్తనలో మనం కంటిన్యూషన్ చూస్తాం. ఇందులో ఏంటి అని అంటే యెహోవా మన 111:10వ వచనంలో యెహోవా యందలి భయము జ్ఞానమునకు మూలము, ఆయన శాసనముల నడుసరించు వారందరూ మంచి వివేకము గలవారు. అయితే ఆయనకు నిత్యము స్తోత్రము కలుగుచున్నది. యెహోవాను స్తుతించుడి. అయితే యెహోవా యందు భయభక్తులు గలవారు ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు. అయితే ఇందులో మనం వివరణలోకి వెళ్ళే ముందు కొన్ని మనం గతించినటువంటి మెసేజ్లో కూడా మనం విన్నాం. అయితే పాటలో కూడా మనం చూసాం. ఆయన మీద ఆధారపడేవారు ధన్యం వర్ధిల్లుదురు. తర్వాత ఇలాంటి అనేక విషయాలు మనం చూసి ఉన్నాం, విని ఉన్నాం. అయితే ఆయన ఆజ్ఞలకు లేదంటే మనం భయపడేటువంటి విధంగా మనం ఉన్నామా? అయితే ఇక్కడ కొన్ని విషయాల్లో మనం కొంచెం లోతుగా చూస్తే మోషేని దేవుడు ఏర్పరచుకున్నాడు. అయితే మోషే వివాహము ఒక అన్య దేశపు స్త్రీని వివాహం చేసుకున్నందుకు మిరియాముకి అంటే వాళ్ళ సొంత అక్కకు తర్వాత వాళ్ళకి పడలేదు. అయితే ఈ విషయమై వాళ్ళు గొనుక్కునగా దేవుడు స్పష్టంగా వారితో మాట్లాడినటువంటి మాట ఏంటి అని అంటే, మిరియాము నీవు ఆలోచించినది తప్పు. ఎందుకు అని అంటే దేవుడు ఎన్నుకున్నటువంటి సేవకుల పట్ల దేవుడు ఒక నిర్ణీత కాలంలో వారికి సమకూలినటువంటి అవకాశము దేవుడు ఇచ్చేవాడుగా ఉన్నాడు. అయితే ఇది మనం రాజు అయినటువంటి దావీదు విషయంలో కూడా మనం చూసాం. దేవుడు సౌలును తప్పించి దావీదుకు మనం ఎలాగైతే రాజ్యమును అప్పగించారో అదే దేవుడుకి విరోధముగా దావీదు నడుచుకున్నటువంటి క్రమమును బట్టి దావీదుకు పట్టణాన్ని అంటే దేవుని యొక్క మందిరాన్ని కట్టడానికి అధికారం ఇవ్వలేదు, కానీ సమకూర్చినటువంటిది అంతా కూడా దావీదే. అయితే ఆ తర్వాత మళ్ళీ కుమారుడుగా సొలొమోనును దేవుడు ఇచ్చాడు. ఆ తర్వాత సొలొమోను ఆధ్వర్యంలో అది కట్టబడింది. అయితే ఇక్కడ లోబడేటువంటి తత్వము ఎలాగా అంటే మిరియాము విషయంలో ఏం జరిగింది అని అంటే ఈ యొక్క ఆలోచన శైలి దేవునికి విరోధముగా ఉండడం వల్ల ఆమె కుష్టి వ్యాధితో కుష్ఠము కలిగినటువంటి స్త్రీగా ఆమెను మనం చూస్తాం. అయితే తర్వాత దేవుడు మరలా తిరిగి మామూలు యథావిధిగా వారిని చేయడం జరిగింది. అయితే అంటే కొన్ని విషయాల్లో అంటే దేవుని యొక్క వాక్యం పట్ల మనం ఎంతగా ఉంటాము అని అంటే ఒక విషయము ఇది కూడా ఒక పాయింట్. ఎందుకు అని అంటే చాలామంది లోకంలో యూట్యూబ్స్లో అందరూ కూడా అనేక ప్రసంగాలు చేస్తున్నప్పటికీ ఆ యొక్క కామెంటరీస్ చేయగలిగేటువంటి విషయంలో మనం ఎలా ఉన్నామో, దేవుని యొక్క మాటలు దేవునికి అనుకూలమైనటువంటి
మన యొక్క తలంపులు ఉన్నాయా? సో ఇది కూడా మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం ఈ 112వ కీర్తనలో యెహోవాకు భయపడేవారు ఎవరికి భయపడరు. అది మనం ఇందులో అనేక అంశాలు, అనేక విషయాలు 112వ కీర్తనలోనే 2వ వచనం మనం చూస్తే, వాని సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు, యథార్థవంతులు వంశపు వారు దీవింపబడుదురు. అయితే ఇదే విషయంలో మనం చూస్తే కనుక సొలొమోను విషయంలో కూడా సొలొమోను రాసినటువంటి మనకి ఏదైతే ఆ హృదయము లేకపోతే ఆ యొక్క విశిష్టత కలిగినటువంటి జ్ఞానము కలిగినటువంటి సొలొమోను ఆఖరికి రాసినటువంటిది విషయం ఏంటి అని అంటే, ఆయన యొక్క జ్ఞానం అంతా కూడా లోకము వైపునకు త్రిప్పుకొని ఉన్నాడు. అయితే దేవుడు ఎక్కడ కూడా మధ్యలో తీయలేదు. కానీ ఆయన తరములు మాత్రం ఆశీర్వదింపబడ్డారు. అయితే మూడవ వచనంలో మనం చూస్తే, కలిమి సంపదల విషయం భయపడకుండా మనం ఉండాలి. అంటే మనం సంపాదనలో కానీ మన యొక్క కుటుంబ విషయంలో కానీ మనం ఏమాత్రము భయం పడకూడదు అనేది ఈ వచనంలో మనం చూడగలుగుతాం. అయితే యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును. అయితే ఎవరైతే దేవుని పైన ఆధారపడి దేవుని యొక్క రక్షణలోనికి వచ్చిన తర్వాత దేవుడు ఇచ్చినటువంటి ఒక ధన్యత ఏంటి అని అంటే, మీరు చీకటి సంబంధులు కారు, మీరు వెలుగు సంబంధులు. అయితే నీతి గలవారు దయాళులను, అప్పిచ్చువారును, భాగ్యవంతులు, న్యాయ విమర్శల్లో వారి వ్యాజ్యము గెలుచును. అయితే ఇదే విషయంలో కొన్ని మనం చూసుకోగలిగితే, ఒక దేశమంతట్లో ఉన్నటువంటి ఆ యొక్క ప్రాంతమంతా కూడా అధిక సంపద, తర్వాత కుటుంబ వ్యవస్థను కలిగినటువంటి యోబును మనం ఒక కోణం నుంచి మనం చూసుకోగలిగితే, ఆయన ఎటువంటి రక్తపు పడను అంటే ఇక్కడ లాస్ట్ మనం చూస్తే 112 7:12 వాడు దుర్వార్తకు జడియాడు. 7లో వాని హృదయము యెహోవాను ఆశ్రయించి స్థిరముగా నుండును, వాడు దుర్వార్తకు జడియాడు. దుర్వార్త అని అంటే ఒక సాడ్ న్యూస్. సో ఇదే మనం జరిగినటువంటి సంఘటన. ఎందుకు అని అంటే, ఒక్కొక్కసారి ఒక్కొక్క వ్యక్తులు వచ్చి పనివారుగా నీ పొలాలు పోయినాయి, తర్వాత నీ కుమారులు చనిపోయారు, నీ ఆస్తి మొత్తం పోయింది అని చెప్పిన, అంటే ఆస్తి పోయినా కానీ ఇక్కడ కుమారులు ఎంతగానో ప్రాధాన్యత కలిగినటువంటి కుటుంబం. ఎందుకు అని అంటే, మనం కొన్ని సందర్భాల్లో వాళ్ళు అందరూ కూడా కలిసే భోజనం చేసేవాళ్ళు, లేదంటే ఒకరి ఇంటికి ఇంకొకరు వెళ్ళేవాళ్ళు. అంటే ఎంతో అన్యోన్యతగా ఉన్నటువంటి కుటుంబం పట్ల మనం ఆ సంఘటనలన్నీ కూడా చూస్తే, సాతాను దేవుని యొద్ద నుండి ఒక అధికారం తీసుకొని ఈ వ్యక్తి కోసం, యోబు కోసం ఎక్కడ మనం చూసాం. అయితే అంతటి అంటే మరణకరమైనటువంటి స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఆ వార్తను బట్టి యోబు ఏమాత్రం చింతించలేదు. అయితే భార్య కూడా ఆఖరికి అది వ్యతిరేకముగానే మారింది. సో దేవుని హెచ్చరిక, దేవుని యొక్క మాటకు, దేవుని యొక్క వాక్యమునకు ఎవరైతే లోబడి ఉంటారో, ఎవరైతే అది స్వీకరించి అనుసరిస్తూ ఉంటారో, ఆ ఆశీర్వాదము మనకిచ్చినటువంటి ఇశ్రాయేలీయులుగా, అబ్రహాము సంతానముగా మనల్ని దేవుడు ఎంతగానో ఏర్పరిచారు. వారు ఇసుక రేణువుల కంటే అధికముగా ఉంటారు అని వాగ్దానం ఇచ్చినటువంటి దేవుడు మనల్ని ఇంతవరకు నడిపించాడు. అయితే ఆయన యొక్క మాటలను మనం తీసుకోగలిగితే
ఆయన యొక్క సువార్తను మనం ప్రకటించే వారంగా ఉండాలి. ఆయన మాటకు విధేయత మనం చూపిన వారమైతే కనుక ఆయనను మాత్రం మనం అనుసరిస్తే, ఆయన మీద ఆధారపడితే మనం ఏ విషయంలో కూడా మనం భయపడేటువంటి వ్యక్తులుగా ఉండం. అయితే ఉక్రోషము మనం 10వ వచనంలో చూస్తే కనుక దేవుని యొక్క అంటే ధన్యుడైన వ్యక్తి యొక్క హెచ్చరింపు మనం చూస్తాం. అయితే ఇక్కడ కోపం కానీ వారు ఏమాత్రం భంగపడతారు అన్నది ఒక విశ్లేషణ మనం చూడగలుగుతాం. అయితే దీని ద్వారా మనం ఏం నేర్చుకోవాలి అని అంటే, మనం లేమిలోనైనా అదే స్నేహితులు అంటే యోబును పరామర్శించడానికి వచ్చినటువంటి 3 స్నేహితులు కూడా నువ్వు ఏదో తప్పు చేసావు, అది దేవుని యొద్ద విచారపడాలి అన్నట్టు. అయితే ఆ సందర్భంలో యోబు స్నేహితులు కూడా విడిచి వెళ్ళిపోయినటువంటి వారుగా ఉన్నాము, కానీ వారు ఏమాత్రం ఓదార్పు మాటలు మాట్లాడినటువంటి వారుగా లేరు. అయితే యోబు తిరిగి అవన్నీ పొందుకుంటాడు. అయితే ఇదే మన విషయంలో చాలామంది నాకు తెలిసినటువంటి మా కుటుంబంలో కూడా ఉన్నటువంటి వ్యక్తులు కొంతమంది ఉన్నారు. ఎలాగానంటే, ఇల్లు క్రైస్తవులకు అద్దెకేమో అని అంటే వారు క్రైస్తవ్యాన్ని విడిచి మళ్ళీ తిరిగి పాత పద్ధతిలోకే వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. అయితే ఇదే రీతిలో మనం కూడా మన భక్తిని మనం కొనసాగిస్తున్నామా అన్నది మనం చూసుకోవాలి. మన యొక్క ఆలోచన శైలి, మనం దేనికి గౌరవిస్తున్నాం, సో మన యొక్క హృదయ తలంపు ఏ విధంగా ఉన్నది, సో ఇవన్నీ మనం చూసుకోగలిగితేనే మనం ఈ యొక్క కీర్తన అర్థము మనం అనుసరించేటువంటి వారిగా ఉంటాం. అయితే ప్రభువుకు మనం భయముతోనూ హృదయముతోనూ మన యొక్క స్వభావం అంటే మానవుని యొక్క స్వభావం ఏమాత్రం మనం చూపకుండా, మన యొక్క ఉద్యోగ విషయంలో దేవుడు ఎంతగానో ఆశీర్వదిస్తూ ఉన్నాడు. అయితే అందును బట్టి ఆయన మీద మనం ఆధారపడేటువంటి వారంగా ఉన్నాం. అందుకోసమే ఇక్కడ 1లోనే ధన్యుని జీవిత రహస్యము 2 విధాలుగా మనం చూస్తే, దేవుడిని మనం ప్రేమించే వారంగా ఉంటే దేవుని వాక్యాన్ని ఆటోమేటిక్గానే మనం ప్రేమించే వారంగా ఉంటాం. అదే మన యొక్క కుటుంబ వ్యవస్థను నిలబెట్టేదిగా ఉంటుంది. సో దీనిని బట్టి మన యొక్క ఆలోచన యావత్తు కూడా మనం మార్చుకునేటువంటి వ్యక్తులుగా, అంటే దేవుడు ఇచ్చినటువంటి అంత గొప్ప స్థానము దావీదుది అయినప్పటికీ, దావీదు చేసినటువంటి ఒకే ఒక తప్పు, ఆ తప్పుకి కూడా క్షమాపణ దేవుని యొద్దే ఆయన విచారపడి, అంటే దేవుడు పంపించినటువంటి నాతాను ప్రవక్త ద్వారా ఆయన తిరిగి దేవుని యొద్ద సమాధానం పొంది ఉన్నాడు. అయితే అదే రీతిలో మనం కూడా దేవుని యొద్ద సమాధానము పడిన వారముగా, ఆయన ఎందుకు అనంటే మన యొక్క ఆలోచన, మన యొక్క హృదయము ఎంతో మోసకరమైనదని దేవుడు హెచ్చరించినటువంటి మాట. మన మనస్సు, మన హృదయము దేవుణ్ణి స్తుతించేటువంటి వారిగా మనం ఉండాలి అని అంటే కేవలము ఆయనతో మనం గడిపేటువంటి ప్రార్థన, ఆయనతో మనము ఏకత్వము చూపించినట్లయితే దేవుడు మనలకు సహాయపడతాడు. ఎంతోమంది ఈ విషయంలో చాలామంది ఎడిక్ట్ అయినటువంటి విషయాలు ఏమైనప్పటికీ ఆయన మాత్రమే విడిపించి తిరిగి ఆయన యొక్క సువార్త విషయంలోనూ ఆయన యొక్క పరిచర్య విషయంలోనూ ఆయన నడిపించేటువంటి వారుగా ఉన్నారు. వ్యక్తిగతంగా వారి కుటుంబాలను ఎంతో మంది కట్టుకున్నారు. మనం కూడా అదే రీతిలో మనం నడవాలని దేవుడి యొక్క హెచ్చరికగా మనం స్వీకరిద్దాం, ఆరాధిద్దాం.